అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సీసీటీవీ టెక్ తెలుగు. ఈ రోజు ఒక ఐటమ్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇన్ని రోజుల నుంచి నాకంటే ఒక మానిటర్ లేదు. సో ఇన్ని రోజులు ఎట్లా మేనేజ్ చేసిన అంటే ఒక చిన్న మా సీసీటీవీ సంబంధించిన 19 ఇంచెస్ 20 ఇంచెస్ మానిటర్లు ఉంటాయి కదా, సో దాంతో అయితే మేనేజ్ చేసేసుకున్నా. సో ఉన్నది కూడా నేను వేరే వాళ్ళకి టెక్నీషియన్ ఎమర్జెన్సీ వస్తే వాళ్ళకి ఇచ్చేసిన. సో ప్రజెంట్ అయితే ఈ కొనాల్సి వచ్చింది. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏంటిది, దీని యొక్క ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, మనం ఎడిటింగ్ చేసేటప్పుడు మనకు కళ్ళకి ఎఫెక్ట్ కావద్దు, తర్వాత కొంచెం మంచిగా ఉండాలి, మానిటర్ లైఫ్ రావాలి. సో ఇట్లాంటి అన్నీ సెర్చ్ చేసిన తర్వాత ఈ మానిటర్ అయితే తీసుకున్నా. సో అసలు ఏమున్నాయి ఫీచర్స్ ఈ యొక్క బెనిక్ అనే కంపెనీలో ఏమున్నాయి ఫీచర్స్, ఇక మిగతా కంపెనీ ఎందుకు తీసుకోలేదు, ఇది కంపెనీ ఎందుకు తీసుకునేది అయితే ఈ యొక్క వీడియోలో అయితే ఫుల్ వీడియోలో అయితే చెప్పేసేపోతున్నా. ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే కొంచెం సపోర్ట్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే దీని ఫీచర్స్ అయితే చెప్పేయబోతున్నా. ఫస్ట్ దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి బెనిక్యూ GW2790 అనే మోడల్ ఇది. సో ఈ యొక్క మోడల్ అనేది ఏమేమి ఉన్నాయి ఫీచర్స్. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్టైలిష్ మానిటర్ విత్ ఐ కేర్ టెక్నాలజీ అయితే మనకి ఇందులో అయితే ఉన్నది. ఇది కంప్లీట్గా ఐపీఎస్ మానిటర్. ఐపీఎస్ మానిటర్ అంటే మనకు చాలా వరకు ఎల్ఈడి మానిటర్లు తీసుకోవద్దు. ఎందుకు ఎల్ఈడి మానిటర్లు తీసుకోవద్దు అంటే ఎల్ఈడి మానిటర్ అనేది మనకు లైటింగ్ అనేది ఎఫెక్టివ్ పడుతుంది కళ్ళకి. సో ఐపీఎస్ మానిటర్లు అయితే మనకి ఎల్సీడీ మానిటర్లు ఐపీఎస్ మానిటర్లు అయితే కళ్ళకి ఎఫెక్ట్ పడే మంచి ఎన్ని రోజులు అంటే ఎన్ని గంటలు కూకున్నా కానీ మనకైతే ఎఫెక్ట్ అయితే పడాయి ఆ మానిటర్లు. ఇలాంటి మానిటర్లు అయితే 27 ఇంచెస్ మానిటర్ ఇది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎల్ఈడి బ్యాక్లైట్ మానిటర్ అని అయితే మనకి ఇక్కడ మెన్షన్ అయితే ఉన్నది. ఇది ఎంత తీసుకున్నైతే రేట్ అయితే ఫైనల్ అయిపోతా. సో అన్బాక్స్ చేసుకుంటే మనం ఒక్కొక్కటి ఆ ఫీచర్స్ అనేది చెప్పేసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే అన్బాక్స్ అయితే చేసేద్దాం. సో బాక్స్ అయితే పక్కకి పెట్టేద్దాం. ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేసిన. ఇందులో ఏమేమి ఉన్నాయని చెక్ చేసేద్దాం. ఫస్ట్ మనకి HDMI కేబుల్ ఇచ్చిండు. HDMI 1.5 మీటర్ అయితే ఉంటుంది అప్రాక్సిమేట్లీ అయితే. తర్వాత ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే వాల్ స్టాండ్ ఇక్కడ కేబుల్ స్టాండ్. సో రెండైతే ఇచ్చిండు. ఇందులో మనకు స్క్రూస్ డైరెక్ట్ మనకు లాక్ సిస్టమ్ అయితే ఇచ్చిండు. సో ఇది పక్కకి పెట్టేసుకున్నట్టయితే నెక్స్ట్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ మొత్తం ఇందులో ఇచ్చేసిండు. సో తర్వాత సాకెట్ పవర్ కార్డు అనేది మనకు 16 amps ఇచ్చిండు, 6 amps ఇవ్వలేదు. ఎందుకు 16 amps ఇచ్చిండు అంటే కొంచెం మానిటర్ అనేది నాకు తెలిసినంత వరకు అయితే పవర్ అనేది ఎక్కువ తీసుకుంటుంది కావచ్చు. సో అందుకని 16 amps అయితే పవర్ కార్డ్ అయితే ఇచ్చిండు. మన దగ్గర 16 amps లేకుంటే డైరెక్ట్ 6 amps కూడా మనం పెట్టేసుకోవచ్చు. సో ఇది బాక్స్లో ఉన్న ఐటము. సో లేట్ చేయకుండా అయితే ఫస్ట్ మనకు మానిటర్ అయితే ఓపెన్ చేసేద్దాం. మానిటర్కి అయితే మనకి ఎటువంటి డస్ట్ పడకుండా నీట్గా అయితే ఒక కవర్ ప్యాకింగ్ అయితే పెట్టేసిండు. సో ఇక్కడ నుంచి ఓపెన్ చేస్తా. అసలు ఏమేమి ఉన్నది దీని ఫీచర్స్ ఈ కంపెనీ అనేది మీకు కూడా చెప్పేస్తా. సో ఇది మానిటర్ చాలా పెద్ద అనిపిస్తుంది కదా. ఓకే, లేట్ చేయకుండా ఫస్ట్ దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసేద్దాం. ఇక్కడ అన్బాక్స్ అయితే కంప్లీట్ చేసిన. సో ఫస్ట్ ఇక్కడ ఫీచర్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు ఇక్కడ నుంచి వెళ్దాం. ఇది పవర్ బటన్. తర్వాత ఇది 5-way జాయిస్టిక్ అనేది దీన్ని అప్ అండ్ డౌన్స్ మన ఆప్షన్ చేంజ్ చేసుకుందాం. అందుకైతే ఇక్కడైతే బటన్ అయితే మనకు లెఫ్ట్ రైట్ ఇట్లా అయితే మూవ్ అయితే ఇచ్చిండు. దీన్ని 5-way స్టిక్ అంటారు, జాయిస్టిక్ అంటారు. తర్వాత ఈ ఆప్షన్ ఏంటంటే లో బ్లూ లైట్. తర్వాత ఇది ఇన్పుట్ కీ. సో ఇక్కడ మనకి ఇక్కడ 2 watts స్పీకర్, డ్యూయల్ స్పీకర్ అయితే ఇక్కడ రెండు అయితే ఇచ్చిండు, 2 watts. ఇన్ కేస్ మనము స్పీకర్స్ అవుట్పుట్ లేకున్నా అని ఈ స్పీకర్ మానిటర్ స్పీకర్స్ తోటి అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ పవర్ కార్డ్ అయితే ఇచ్చేసిండు. తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి కింద స్టాండ్ ఫిక్స్ చేస్తున్నకైతే స్క్రూస్ దీనికి సంబంధించి ఉన్నాయి. తర్వాత ఇక్కడ రెండు మనకి HDMI పోర్ట్స్ ఇచ్చిండు, ఒకటి DP పోర్ట్ ఇచ్చిండు. ఇది మనకు నెక్స్ట్ మానిటర్ ఇంక్రీజ్ చేసుకున్నందుకు. తర్వాత ఇక్కడ హెడ్సెట్ జాక్ ఇచ్చిండు. సో ఇక్కడ మనకు 3.6 mm జాక్ ఇచ్చిండు. సో ఇది అయితే కంప్లీట్గా దీని యొక్క ఫీచర్స్. ఇక్కడ ఇంకో స్పీకర్ ఉంది. ఇది రెండు డ్యూయల్ స్పీకర్ కాబట్టి ఇక్కడ ఒకటి ఉంది. 2 watt స్పీకర్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసిండు. సో ఇది ఓవరాల్గా మానిటర్. ఈ యొక్క స్టాండ్కి కంప్లీట్గా మనకు మొత్తం ఇన్ని గ్రిప్పింగ్ అయితే ఇచ్చిండు. ఇన్ కేస్ మనం గ్లాస్ మీద పెట్టినా, ఒక టేబుల్ మీద పెట్టినా ఈ స్టాండ్ అనేది ఎటు పోకుండా కరెక్ట్గా గ్రిప్పింగ్ ఉండటానికైతే మనకైతే ఇచ్చేసిండు. సో ఇక్కడ లేట్ చేయకుండా అయితే ఫస్ట్ ఇక్కడ మనకు దీన్ని అయితే కంప్లీట్ అయితే చేసేద్దాం. మానిటర్ అయితే స్టాండ్ అయితే ఫిక్స్ చేసేద్దాం. ఇది కింద స్టాండ్. ఇలా పెద్ద స్టెప్స్ ఏం లేవు ఇన్స్టాలేషన్ చేసుకున్నందుకు. సో ఇది ఉంది కదా, సో దీన్ని ఇందులో పెట్టేసుకుంటే ఇది కంప్లీట్గా లాక్ అయిపోతుంది. సో ఇలా లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మానిటర్ని ఇలా పెట్టేస్తే ఇది లాక్ అయిపోతుంది. సో ఇప్పుడు లాక్ అయిపోయింది మానిటర్. సో ఇన్ కేస్ ఇది రిలీజ్ చేయాలనుకుంటే, అంటే ఈ మానిటర్ ఒక స్టాండ్ రిలీజ్ చేయాలనుకుంటే, తీసేయాలనుకుంటే ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది బ్యాక్ సైడ్లో. బ్యాక్ సైడ్లో ఇక్కడ రిలీజ్ అనే బటన్ ఉన్నది చూసారా, ఇక్కడ రిలీజ్ అనే ఒక బటన్ ఉంది. ఈ యొక్క బటన్ని మనం ప్రెస్ చేసినట్టయితే దీన్ని రిమూవ్ చేయొచ్చు.
ఇన్ కేస్ మీరు కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటే దీన్ని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేస్తే కంప్లీట్గా మానిటర్ అనేది ఎట్లా ఉందో ఫస్ట్ అట్లా వచ్చేస్తుంది. సో ఇది ఒక మానిటర్ యొక్క పర్ఫార్మెన్స్. సో ఇట్లా ఉంది. ఈ యొక్క మానిటరు ఐసేఫ్ 2.0 సర్టిఫైడ్ అయితే కంప్లీట్గా అయింది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ యొక్క మానిటర్ అయితే తీసుకోవచ్చు. మనకు ఎడిటింగ్ కానీ తర్వాత మీకు పర్సనల్ వర్క్ కానీ మీ కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా సో ఈ యొక్క బయటికి అయిన మానిటర్లో సో చాలా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్స్ అని తర్వాత ఈ యొక్క కంప్లీట్ డిస్ప్లే ప్రొడక్ట్స్ అయితే మొత్తం కంప్లీట్గా ఒక బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క వ్యూవింగ్ యాంగిల్స్ వచ్చేసి 178 degrees అని చెప్పాను కదా. సో ఇది 178 degrees అనేది ఇలా మనకు వ్యూవింగ్ అయితే ఉంటుంది. సో ఇది లాస్ట్ 178 degrees. సో ఇలా అయితే మనకు ఉంటుంది. సో చూసారు కదా, ఇది ఐపీఎస్ మానిటరు. తర్వాత దీని యొక్క రిజల్యూషన్ ఏంటిదంటే 1920x1080p అయితే రిజల్యూషన్ దీనిదైతే. ఇది 100 Hz రిఫ్రెష్ రేటు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది బ్రెజిల్లెస్ డిస్ప్లే. ఇక్కడ మీకు చూసినట్టయితే ఇక్కడ మనకు ఫ్రేమ్స్ అనేవి ఏముండయి, కంప్లీట్గా బ్రెజిల్లెస్ డిస్ప్లే అయితే ఇక్కడైతే మనకు ఉన్నది. 99.99% sRGB వివిడ్ కలర్ తోటి అయితే ఇది మనం మెన్షన్ అయితే ఉన్నది. లో బ్లూ లైట్ తోటి అయితే మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది కంపెనీ అయితే. ఇది మనకు కంప్లీట్గా 3 years బ్రాండ్ వారంటీ తోటి అయితే మనకు వస్తుంది. ఇది మనకు ఫ్లికర్ ఫ్రీ తోటి అయితే వస్తుంది. ఇదైతే ఇది మనకు బ్రైట్నెస్ ఇంటెలిజెన్స్ విత్ జనరేషన్ 2 టెక్నాలజీ తోటి అయితే ఈ కంపెనీ అయితే మనకైతే ప్రొవైడ్ చేసింది. ఇది మనకు 3 మోడ్స్ అయితే వర్క్ చేస్తుంది. ఒకటి కోడింగ్ మోడ్, ఈ పేపర్ మోడ్, బుక్ మోడ్. ఈ 3 మోడ్స్ అయితే మనకి ఇది ఒక మానిటర్ అయితే వర్క్ చేస్తుంది. ఈ యొక్క మానిటర్ని నేను జస్ట్ 10,600 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఆన్లైన్లో కాదు ఆఫ్లైన్లో తీసుకున్నా, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన. ప్రజెంట్ ఒక వీడియో క్లిప్ని అయితే 4K వీడియో క్లిప్ని అయితే మీకు ప్లే చేసి చూపిస్తా. సో మానిటర్ పర్ఫార్మెన్స్ ఎట్లుందని. ఇక్కడ క్వాలిటీ చూసినట్టయితే ఇక్కడ 4K పెట్టిన 2160 60 ఫ్రేమ్ సెకండ్స్. సో ఇక్కడ ప్లే చేస్తున్నా. ఇందులో ఇన్బుల్టే స్పీకర్స్ ఉంటాయని చెప్పాను కదా. సో స్పీకర్ సౌండ్స్ వాల్యూమ్ మీద ఫుల్ పెట్టేసిన. ఒకసారి చూడండి ఇట్లా క్లారిటీ వస్తుందో. సో ఇక్కడ ఇది లైవ్ అయితే పెట్టేసిన. సో ఇలా సాంగ్ అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ జాయ్స్టిక్ అని చెప్పాను కదా. సో ఈ జాయ్స్టిక్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ కలర్ మోడ్ అని కనిపిస్తుందా. ఈ కలర్ మోడ్లో మనకు నెంబర్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సో ఇది కోడింగ్. ప్రజెంట్ అయితే ఇది కోడింగ్ మోడ్ నడుస్తుంది. అంత ముందుకు స్టార్టింగ్లో మీకు స్టాండర్డ్ మోడ్ నడిచింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అనేది చెక్ చేద్దాం, కేర్ మోడ్. సో కేర్ మోడ్లో ఇట్లా ఉంది. ఎంబుక్ మోడ్, సినిమా, నెక్స్ట్ మోడ్, గేమ్ మోడ్, ఈ పేపర్ మోడ్ కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్, యూజర్. సో ఇది కంప్లీట్గా మోడ్స్ అనేది. సో ఈ విధంగా అయితే వచ్చినాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లో బ్లూ లైట్ ప్లస్ అని ఉంది కదా. సో అది చెక్ చేద్దాం. చూసారు కదా ఒక బ్రైట్నెస్ పెరుగుతూ ఉంది. సో కంప్లీట్గా నేను 5 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో 5 పాయింట్ స్క్రీన్ నేను ఇంక్రీజ్ చేసిన. సో ఇది లో బ్లూ లైట్ ప్లేస్. సో డౌన్ చేసి క్లారిటీ వద్దాం. సో ఇది కంప్లీట్గా లో బ్లూ లైట్. సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. స్పీకర్ వాల్యూమ్ 100 ఉంది. అంటే మినిమం ఒక మనిషి వినేటట్టు అయితే నార్మల్గా ఉంది. ఒక రూమ్లో చెప్పేది ఏమి ఉన్నది అదే అయితే స్పీకర్స్ అంత బేస్ అంతా ఏం రాదు. ఎందుకంటే 2 watt స్పీకర్ కాబట్టి మినిమం అయితే వినిపిస్తుంది. సో చూసారు కదా బెనిక్యూ మానిటర్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందని మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే మొత్తం కంప్లీట్ చేయించిన. ఏం ఫీచర్స్ ఉన్నాయి, దీనిలో కలర్ మోడ్స్ ఏమున్నాయి అన్ని కంప్లీట్గా మీకు ఈ యొక్క వీడియోలో అయితే తెప్పించిన. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వీలైతే ఇట్లా సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ CCTV టెక్ తెలుగు.